ఇక అకాల వర్షాలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎల్లనూరు మండలంలో పంట నష్టపోయి ఆత్మహత్యయత్నం చేసిన రైతులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఆయన మనస్తాపంతో ఎవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు రామకృష్ణ. అనంతపురం జిల్లాలో ఎన్నో లక్షలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు అకాల వర్షాలు గాలివానలకు దెబ్బతిన్నాయన్నారు. రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లుగా చెప్పారు. ఆయన రైతులను ఆదుకునే వరకు తమ పోరాటం ఆగదని రామకృష్ణ తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే ఉద్యాన పంటలంటే రైతులకు పెట్టుబడి కూడా ఎక్కువ, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలంతా నష్టపోయిన సందర్భంలో రైతులందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. దిక్కుదోచని పరిస్థితుల్లో ఎల్లనూరు మండలం నిర్యాంపల్లికి సంబంధించిన ఇద్దరు రైతులు లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్ప ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడినారు. చాలా బాధాకరం. ఎందుకంటే రైతు ఉన్నది ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉంటున్నాడు. వాళ్ళకి ఈతి బాధలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వం పైన పోరాడి వారికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు అది ముందుకుండి ఎంతో సాధించుకోవాలి తప్ప ఈ రకంగా వారి ఆత్మహత్యలకు అఘాయిత్యాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. ఆ రైతాంగులకు కూడా మనం చూస్తున్నాం ఏపీలో అకాల వర్షాల కారణంగా రైతులు ఆత్మహత్యయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా. ఎందుకంటే ఉన్నటువంటి చేతిలో ఉన్న డబ్బంతా కూడా పంట మీద పెడతారు. ఆ పంట లాభంగా వస్తే గనక వారు ఏదైనా సేఫ్ జోన్లో ఉంటారు. లేదంటే కనుక ఈ విధంగా కుటుంబాన్ని ఏ విధంగా నడపాలో తెలియక వేరే గత్యంతరం లేక ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. సో ఆత్మహత్యయత్నానికి పాల్పడినటువంటి రైతును పరామర్శించారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా. రామాంజనేయులు, ఏదైతే జరగకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటారో చివరికి అదే శరణ్యం అవుతుంది రైతన్నలకు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అటు గిట్టుబాటు ధర రాక, మరోపక్క అకాల వర్షాల కారణంగా నష్టపోతున్నామంటూ కూడా రైతులు ఎటూ దిక్కుతోచిన స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని రోడ్డును పడేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? ప్రస్తుతం అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ 2 రోజుల పాటు కురిచినటువంటి అకాల వర్షాలు, గాలి వానలకు అపార నష్టమే జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎంతో కొంత రైతులకు కొంత గిట్టుబాటు వచ్చేటువంటి అరటి పంట పూర్తిగా నేలమట్టం అయిపోయింది. 9 నెలల పాటు కష్టపడి చీడపీడల నుంచి రక్షించుకొని పంటని పండిస్తే ఆ పంట చేతికి వచ్చే టైంలో పూర్తిగా నేలమట్టమైంది. ప్రధానంగా ఎల్లనూరు మండలం నిర్జంపల్లి గ్రామంలో ఈ రైతులు ఈ అపార నష్టాన్ని తట్టుకోలేక ఇద్దరు ఆత్మహత్య యత్నం చేశారు. తమ తోటలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసి ప్రస్తుతము అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్ళకి సిపిఐ రామకృష్ణతో పాటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా వీళ్ళని పరామర్శించారు. ప్రభుత్వం కూడా వీటి మీద సీరియస్ గానే స్పందించిందని చెప్పొచ్చు. ఈ అపార నష్టం వాటిల్లిన వెంటనే ప్రభుత్వం నుంచి కూడా అనంతపురం జిల్లా యంత్రాంగానికి కూడా ఆదేశాలు అందాయి. ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం వాడిల్లింది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో అధికారులు కూడా ఫీల్డ్లోకి వెళ్లి ప్రస్తుతం విచారణ చేపట్టారు. అయితే ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం వాడిల్లింది, ఏ పంట ఎంత మేరకు నష్టం వచ్చింది అనే దాని మీద నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. అయితే ఈ నష్టాన్ని మాత్రం భరించలేనటువంటి బాధిత రైతులు లబోదిబోం అంటున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇది తట్టుకోలేని ఇద్దరు రైతులు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడి ప్రస్తుతం దీనాస్థితిలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నారు. అయితే వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరో పక్కన ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా హుటాహుటిన నష్టపోయినటువంటి రైతుల్ని పరామర్శించి వెంటనే వీరికి నష్టపరిహారము అందించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల పరంగా ప్రస్తుతం ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఒకవైపున భరోసా ఇస్తున్నప్పటికీ కూడా ఈ జరిగినటువంటి ఈ నష్టాన్ని తట్టుకోలేనటువంటి స్థితిలో రైతు కుటుంబాలు ప్రస్తుతం ఉన్నాయి. అయితే కేవలం ప్రభుత్వము పరంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరామర్శించడం వరకే కాకోకుండా పూర్తి స్థాయిలో ఈ నష్టాన్ని తట్టుకునే విధంగా వారికి నష్టపరిహారము అందించాలని చెప్పేసి ప్రధానంగా రైతులు
అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే మరి ఇది ఎప్పటికీ ఈ నష్టానికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు జరిగినటువంటి ఈ నష్టాన్ని రైతులు మాత్రం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రైట్ రామాంజనేయులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అకాల వర్షాలతో పంట నష్టపోవడం, ఇద్దరు రైతులు ఆత్మహత్యయత్నం చేసుకోవడంపై చంద్రబాబు ఆరా తీశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. ఆయన ఆత్మహత్యయత్నం చేసిన రైతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వడగళ్ల వానతో కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు చంద్రబాబుకు అధికారులు వివరించారు. మొత్తం 1670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగిందని వివరించారు. నష్టపోయిన రైతులకు సాయం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని రైతులకు భరోసా కల్పించారు సీఎం.